అందరికీ నమస్కారం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో ఈ హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధం కోసం చర్చ పెట్టాలి అని గత 3 రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది 4వ రోజు. ప్రతిసారి కూడా వీళ్ళు చర్చకు భయపడి పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బయటకు వచ్చి మాత్రం ప్రెస్ ముందు మేము చర్చకు సిద్ధం అంటారు. కానీ ప్రాసెస్ ప్రకారం చర్చ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ప్రాసెస్ ప్రకారం చర్చకు అంగీకరించాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే ఈ హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉంది అనేసి హెరిటేజ్ సంస్థే తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అలాగే హెరిటేజ్కి అలాగే బోలే బాబా సంస్థకి సంబంధం ఉంది అని చెప్పి బోలే బాబా సంస్థే చెప్పడం జరిగింది. దాని గురించి మేము చర్చ అడుగుతున్నాం. ఏమంటే మంత్రులు అడుగుతున్నారు సాక్ష్యాలు చూపించండి అనేసి. మేము సాక్ష్యాలతో మీరు చర్చ ఒప్పుకుంటే కదా, చర్చకు ఒప్పుకుంటే మేము సాక్ష్యాలు సభ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మా జగనన్న ప్రెస్ మీట్లో ప్రతిదీ కూడా విపులంగా సాక్ష్యాలతో సహా ఈ రాష్ట్ర ప్రజల ముందు వివరించిన పరిస్థితి మనందరము చూసాము. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇందులో ఉన్న నిజాలు నిగ్గు తేల్చాలి. అసలు నెయ్యి 300కు వస్తుందా, 350కి వస్తుందా, లేదా 400కు వస్తుందా అంటూ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు అప్పుడు మాట్లాడారు. ఎందుకా అనేసి ఆలోచిస్తే వాళ్ళ అనుబంధ సంస్థ హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్కి 657 రూపాయలకి అధిక ధరకి, అంటే తిరుపతి చరిత్రలోనే లేనంత అత్యంత అధిక ధరకి కట్టబెట్టడం కోసం ఈ విధంగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. లడ్డూకి వాడే నెయ్యి కల్తీ అయిందంటూ తప్పుడు ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాము. అలాగే నిన్న తీసుకుంటే హోంమంత్రి అనిత గారు ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. కానీ మీకు ఒకటే అడుగుతున్నాను అనిత గారు, క్రిమినల్స్ గురించి మాట్లాడారు. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో మీ పార్టీలో ఉన్నంతమంది క్రిమినల్స్, మీ పార్టీలో ఉన్నంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్రిమినల్స్ ఏ పార్టీలోనైనా ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఆవిడ మాట్లాడుతూ ఏంటి జగనన్న కంట జనంలోనికి రావాలంటే భయమేస్తుందంట. అసలు అమ్మ అనిత గారు, మీకు తెలియకపోవచ్చు, మీ పోలీసులను అడగండి. జగనన్న అడుగు బయటకు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది మీ పోలీసులు చెప్తారు. జగనన్న అడుగు బయటకు పెట్టాడంటే లక్షలాది మంది జన ప్రపంచం వచ్చి జగనన్న వెనక అడుగులో అడుగు వేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే సోనియా గాంధీ లాంటి నియంతలనే జగనన్న భయపడలేదు. అలాంటిది మీ పార్టీ ఎంత, మీ నాయకులు ఎంత? అలాగే తీసుకుంటే అనిత గారికి అసలు జగనన్న కోసం మాట్లాడే అర్హత ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు తీసుకుంటే తన పిఏల్ని పెట్టి ఇసుక దందాలు, అలాగే పేకాట క్లబ్బుల దగ్గర ప్రతి దగ్గర కూడా దందాలు చేసి డబ్బులు వసూలు చేసుకునే మీరు జగనన్న కోసం మాట్లాడతారా? అసలు ఎంత దారుణంగా అంటే పశువుల లారీల దగ్గర కూడా మీ పిఏల్ని పెట్టి డబ్బులు వసూలు చేసుకునే మీరు జగనన్న కోసం మాట్లాడతారా? అలాగే జగనన్న కోసం అంట గూగుల్లో ఎంత వెతికినా జగన్ గారికి ఉన్న వ్యాధి తెలియట్లేదంట. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, అధికారం, మదం, అహంకారం, అలాగే నడమంత్రపు సిరి లాంటి పదాలు పెట్టి గూగుల్లో వెతికితే ముందుగా మీ పేరే వస్తుంది. అలాగే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేల పేర్లు వస్తాయి. అలాగే వెన్నుపోటు పదం పెట్టి గూగుల్లో వెతికితే మాత్రం మీ పార్టీ నాయకుల పేరే వస్తుంది అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అధికారం మదంతో ఇష్టం వచ్చినట్టుగా నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీరు మా జగనన్న మీద మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు జనము మీకు ఆ అధికారం మత్తు వదిలించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఈ తిరుపతి లడ్డూ మీద కల్తీ అనే ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం చేసి ప్రజలకి తప్పుదోవ పుట్టించారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ఉన్న నిజాలు నిగ్గు తేల్చాలి అంటే ఖచ్చితంగా మా కౌన్సిల్లో చర్చకు మీరు అంగీకరించాలి. అది ప్రాసెస్ ప్రకారం మీరు అంగీకరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.